ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఏదో మీడియా సమావేశం పెట్టుకొని 4 గోడల మధ్యన మాట్లాడి ఏదో తోపు అనుకుంటే ఎట్లా? ఎన్ని విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తే ఆయన స్థాయి అంతా ఎదిగిపోయింది ఆకాశానికి, మీ స్థాయి అంతా పడిపోయింది పాతాళానికి. హలో, నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి వ్యంగ్యంగా విమర్శలు చేసిండు. అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి అదేనా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంది మరి? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి విమర్శలు చేసిండు. అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏందనేది ఈయనకు తెలుసా? దేశ ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఏ పవన్ నహీ హే ఆంధీ హే అని చెప్పేసి కితాబిచ్చినటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. మరి జగన్మోహన్ రెడ్డిని ఏనాడైనా ఏ వ్యక్తి అయినా, ఏ లీడర్ అయినా ఒక్కసారన్నా ఆయన గురించి మాట్లాడిండా? పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ ఏందో మనందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఆదరణ ఉంది, ఎక్కడ ఆదరణ ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బ నుంచి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కోలుకున్నట్టుగా లేదు. ఎందుకంటే 150 సీట్లున్న పార్టీని తీసుకొచ్చి 11 స్థానాలకు పరిమితం చేసి అధోపాతాళానికి తొక్కుతా అని చెప్పిన మాటను చేసి చూపించిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు, పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించిన పని ఇంకా జగన్మోహన్ రెడ్డి మైండ్ నుంచి పోవడం లేనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడడం అనేది 21కి 21 స్థానాల్లో గెలిచి 2 ఎంపీ స్థానాలతో 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ గెలవలేని విజయాన్ని అందుకున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈయన 151 సీట్ల కంటే ఈ 23కి 23 స్థానాలు అనేది దేశ రాజకీయ చరిత్రలోనే కీలకమైంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ అందుకోలేని ఒక దాన్ని పవన్ కళ్యాణ్ గారి అందుకొని చూపించింది. అలాంటి పవన్ కళ్యాణ్ని ఒక దేశ ప్రధాని కితాబిచ్చే పవన్ కళ్యాణ్ గారిని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారిని కితాబిచ్చే పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే భయం ఇంకా వీళ్ళకి వీడినట్టు లేదు. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? అసెంబ్లీకి వచ్చి పవన్ కళ్యాణ్ గారితో పాలసీల మీద మాట్లాడితే గప్పుడు ప్రజలు హర్షిస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి స్థాయి, జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం ఏందో ప్రజలు చూస్తారు. అదే కానీ ఏదో మీడియా సమావేశం పెట్టుకొని 4 గోడల మధ్యన మాట్లాడి ఏదో తోపు అనుకుంటే ఎట్లా? తన కార్యకర్తలను సాటిస్ఫై చేయడం కోసమో, లేదంటే ప్రజల్లో ఏదో టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం అసెంబ్లీకి రావట్లేదు అనేది జనాలు ఆలోచిస్తారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇలా విమర్శలు చేస్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా 4 ఎలివేషన్ వీడియోలు చేసుకోవడానికి డైలాగులు ఉపయోగపడతాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన స్పష్టంగా కనబడుతుంది. దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా ఎదుర్కోవాలి, అసెంబ్లీ సాక్షిగా ఎదుర్కోవాలి. పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఏది మాట్లాడినా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఎవరి స్థాయి ఏందనేది స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఈ మీడియా ముందు 4 గోడల మధ్య 4 మాటలు మాట్లాడి 4 డైలాగులు కొడితే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏమైనా తగ్గుతుందా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టించారు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అన్నారు, పవన్ కళ్యాణ్ దత్తపుత్ర అన్నారు. ఎన్ని రకాలుగా విమర్శించినా పవన్ కళ్యాణ్ని ప్రజలందరూ శిఖరం మీద కూర్చోబెట్టారు. 100% స్ట్రైక్ రేట్ తోటి జనాలందరూ జేజలు కొట్టారు పవన్ కళ్యాణ్ గారికి. మరి నిన్ను 150 నుంచి 11 సీట్ల వరేసారంటే జనాల ఎవరి స్థాయి ఏందనేది డిసైడ్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయిందని చెప్పి మాట్లాడతారు. ఆ ఒక్కసారి అయినప్పుడే నువ్వు 11 సీట్లకు పడిపోయినావు అంటే మరొక్కసారి ఎమ్మెల్యే అయితే నీ పార్టీ స్థాయి, నీ పార్టీ విధానం, నువ్వు ఏ విధంగా ఉంటావో ఊహించుకుంటే అర్థమైపోతుంది. ఎందుకంటే అలా ఎన్ని విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తే ఆయన స్థాయి అంతా ఎదిగిపోయింది ఆకాశానికి, మీ స్థాయి అంతా పడిపోయింది పాతాళానికి. అది గుర్తుపెట్టుకోవాలి. అది అన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా ప్రజలకు తన సొంత డబ్బుని, సినిమాల ద్వారా వచ్చిన డబ్బుని ప్రజలకు సహాయం చేసిండు. ఆయనకు వేరే దందాలు లేవు, మీలాగా టీవీ ఛానల్ లేవు, మీలాగా వార్తా పేపర్ లేవు, మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీ లేవు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదల్లా ఒకటి సినిమా అనే ఆధారం. కష్టపడి సినిమా చేస్తే ఆ వచ్చిన డబ్బుని తీసుకొచ్చి ప్రజలకు సహాయం చేసినది ప్రజలు బాగా గుర్తుంచుకున్నారు. మరి నువ్వు చేసిన సహాయం ఏంది? ఎన్ని కోట్ల సంపాదన ఉండి కూడా మీరు ఎవరికి సహాయం చేశారు, ఎక్కడ సహాయం చేశారు అనేది ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విమర్శలు చేసినా ఆయన వ్యక్తిత్వం అనేది ఆయన ఒక్కో మెట్టు పైకెక్కిస్తుంది. మీ వ్యక్తిత్వం అనేది ఒక్కొక్క మెట్టు మిమ్మల్ని కిందికి తీసుకెళ్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అంటే అద్దం ముందు నిలబడితే మిమ్మల్ని మీరు విమర్శించుకోవడమే అవుతుంది. ఎందుకంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, దేశ ప్రజలు మెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని, దేశ ప్రధాని సైతం పవన్ కళ్యాణ్ చరిస్మా గురించి మాట్లాడుతుంటే మీరు స్థాయి మర్చిపోయి కేవలం 11 సీట్లు వచ్చినాయని చెప్పి అది పవన్ కళ్యాణ్ గారి వలనే వచ్చిన
వచ్చినాయని మీకు తెలుసు. ఆ భయంతో పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా విమర్శలు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ పొత్తులోనే ఉంటాం, ఖచ్చితంగా 15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని స్పష్టంగా చెప్పిండు. పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పిండంటే ఆ మాట జరిగిపోద్ది, అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ద్వేషం రోజు రోజుకు పెంచుకుంటూ పోయారు. మీ పార్టీ నుంచి బయటికి పోయిన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని కితాబిచ్చి పోయారు, అది గుర్తుపెట్టుకోండి. ఏకంగా మీ పక్కన ఉండే విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్తూ వెళ్తూ పవన్ కళ్యాణ్ నా చిరకాల స్నేహితుడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పిపోయాడు. అది అంటే అర్థం చేసుకోవచ్చు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏందని చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ మీ అహం అడ్డొచ్చి ఒప్పుకోవట్లేకపోవచ్చు. లేదంటే మీరు మీ పార్టీ కార్యకర్తలు ఎలాగో మిమ్మల్ని నిలదీస్తారు, ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయాలి. నేరుగా ఎదుర్కొనే దమ్ము లేదు కాబట్టి ఖచ్చితంగా 4 విమర్శలు వేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద మా విమర్శలు వేస్తే టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది. కాబట్టి జనాలు మర్చిపోతారని మీరు అనుకుంటారు. ఇవన్నీ భ్రమలు. ఖచ్చితంగా మీ స్థాయి ఏందని మాట్లాడుకుంటే జైలుకు ఎక్కువ బెయిల్కు తక్కువ అన్నట్టుగా ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు లోపల మీకు ఎంత భయం ఉంది, ఎక్కడ బెయిల్ రద్దు అవుతుందో, ఎక్కడ నేను లోపలికి వెళ్తాను. గతంలో మీరు జైలుకి వెళ్తే షర్మిల గారు మీ పార్టీని కాపాడారు. ఇప్పుడు మీరు జైలుకి వెళ్తే పార్టీని కాపాడే నాదుడు కూడా లేడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని వీళ్ళని టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ మీ లోపల ఉన్న భయాన్ని ఏదో అధిగమించినట్టుగా ఫీల్ అవుతూ పవన్ కళ్యాణ్ గారు విమర్శలు వేస్తే ఏదో సాధించినట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్టు మీ భయం అంతా జనాలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యల్ని పట్టించుకుంటారని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తాడు. గెలిచినా ఓడినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తాడు. నీలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే పాతాళానికి పడిపోయారు. మళ్ళొక్కసారి పవన్ కళ్యాణ్ మీలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే మీ పార్టీ అనేది కూకటి వేళ్లతోటి పెకిలించి వేసే స్థాయి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద విమర్శలు చేసినా కానీ ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది పోయి ఓటమి వచ్చిన తర్వాత కూడా ఏదో హుందాగా ఉన్నట్టుగా నటిస్తూ మాట్లాడడం అనేది ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని అదో పాతాళానికే పడేస్తుంది తప్ప మీరు సాధించేది ఏముండదు. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో చేద్దాం అనుకుంటే అది వచ్చి మీ మీదే పడుతుంది. మీరు వచ్చి మాట్లాడే ప్రతి మాటకు పవన్ కళ్యాణ్ లెక్క కట్టి చివరికి సమాధానం చెప్తాడు, లెక్క కట్టి తిరిగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఎలాంటి కూపిచ్చి కూతలు కూసినా, వ్యక్తిత్వం గురించి మాట్లాడినా, తగ్గించి మాట్లాడినా వాళ్ళ స్థాయి తగ్గుతుంది తప్ప పవన్ కళ్యాణ్ స్థాయి ఇసుమంతా కూడా తగ్గదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక పిచ్చి వ్యాఖ్యలు, పనికిమాలిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డిని అదో పతనికి తొక్కే వ్యాఖ్యలు తప్ప పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశానికి తీసుకుపోయే వ్యాఖ్యలు అయితే తప్ప పవన్ కళ్యాణ్ గారికి ఇసుమంతా కూడా ఫరక్ పడదు, గుర్తుపెట్టుకోండి. జై హింద్.